అక్రమాస్తుల కేసులో అరెస్టైన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఏసీబీ దర్యాప్తులో రోజుకో సంచలనం వెలుగులోకి వస్తోంది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ పరిధిలో నిర్మించే బహుళ అంతస్తులకు సంబంధించి అనుమతులు తీసుకునే సమయంలోనే 10% హెచ్ఎండిఏకు మార్టిగేజ్ చేయాలనే నిబంధన ఉంది. సెట్ బ్యాక్లను వదిలి పర్మిషన్లో పేర్కొన్న ప్రకారమే నిర్మాణ పనులన్నీ పూర్తయితేనే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఓసీ ఇస్తారు. ఓసీ ఉంటేనే హెచ్ఎండిఏ ఆ మార్టిగేజ్ను విడుదల చేస్తుంది. అధికారాన్ని అడ్డు పెట్టుకున్న శివ బాలకృష్ణ మార్టిగేజ్తోనే అసలు మతలబు నడిపినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బహుళ అంతస్తుల భవనాల్లో ఫ్లాట్ల నిర్మాణాన్ని బట్టి తన వంతు వాటాను తీసుకునేవాడు. విల్లాల నిర్మాణంలోనూ ఇదే విధానాన్ని అనుసరించినట్లు ఏసీబీ నిర్ధారించింది. అలా వాటా తీసుకున్న ఫ్లాట్ ఇళ్లకు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోకుండా తన వారిని వాటిలో దింపేస్తాడు. ఆ ఫ్లాట్లు ఇళ్లు బిల్డర్లు నిర్మాణ సంస్థ పేరు మీదే ఉన్నా ఎవరికీ విక్రయించే అవకాశం లేకుండా చేస్తాడు. అంతా అనుకున్నట్లు జరిగాక తన వాళ్ల పేరిట వాటిని రిజిస్ట్రేషన్ చేయిస్తాడు. ఇలా శివ బాలకృష్ణ తన సర్వీసులో ఆదాయానికి మించి విల్లాలు ఫ్లాట్లు స్థలాలను సేకరించాడని ఏసీబీ గుర్తించింది. మరోవైపు శివ బాలకృష్ణ అరెస్టుతో ఆయన బాధితులు ఒక్కొక్కరుగా ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. తమను ఎలా ఇబ్బందులకు గురి చేశారో వివరిస్తున్నారు. పుప్పాలగూడలోని సర్వే నంబర్ 447లో తమకు చెందిన 6 ఎకరాల 36 గుంటల స్థలం విషయంలో శివ బాలకృష్ణ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సూర్యప్రకాష్ బాలకృష్ణ అనే వ్యక్తులు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్రకి ఫిర్యాదు చేశారు. అలాగే హైకోర్టును సైతం బాలకృష్ణ తప్పుదో పట్టించాడని ఆధారాలు సమర్పించారు బాధితులు. పుప్పాలగూడ 33 అంతస్తుల హైరైజ్ బిల్డింగ్ అనుమతులపై కూడా దర్యాప్తు జరపాలని ఫిర్యాదు చేశారు. శివ బాలకృష్ణ అవినీతికి పాల్పడ్డాడని కంప్లైంట్ చేయాల్సి వచ్చిందండి ఏసీబీలో. ఇది మా ల్యాండ్ ఇష్యూలో పుప్పాలగూడలో సర్వే నెంబర్ 447లో 6 ఎకరాల 36 గుంటలు. దాంట్లో అక్రమంగా హెచ్ఎండిఏ పర్మిషన్స్ టెక్నికల్ అప్రూవల్ ఇచ్చారనేసి కంప్లైంట్ చేశామండి. 2022లో హైకోర్టు కేసు నడుస్తుండగా కౌంటర్ ఎఫిడవిట్ ఫైల్ చేశాడు ఎస్ బాలకృష్ణ. అది ఫాల్స్ ఎఫిడవిట్ అనేసి కంప్లైంట్ చేశాము. ఈ కంప్లైంట్ లెటర్లో ఉంది. దాంట్లో మెన్షన్ చేసిన విషయాలు చాలా అబద్ధాలండి. నాకు ఏవో లెటర్స్ రిప్లై పంపించాడనేసి, ఆ రిప్లై పంపించిన తర్వాతనే దాన్ని డిస్పోజ్ ఆఫ్ చేశాడనేసి, అదే రోజు రఘురామ్ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చాడనేసి అన్ని అబద్ధాలు చెప్పాడండి. ఇందులో నాకు పోస్టల్ ఎక్నాలెడ్జ్మెంట్, పోస్టల్ రిసీట్స్ అలాంగ్ విత్ ఇన్వర్డ్ అవుట్వర్డ్ రిజిస్టర్ ఈ పర్టికులర్ డేట్స్లో నాకు కాపీస్ కావాలి అనేసి రిప్లై ఇచ్చాను. ఈ రోజుకి మటుకు నాకు దానికి రిప్లై లేదండి. ఇది దగ్గర ల్యాండ్ వాల్యూ వచ్చేసానండి 500 to 600 crore వర్త్ ప్రాపర్టీ అండి పుప్పాలగూడలో. దాంట్లో దగ్గర 24 ఫ్లోర్స్ నుండి 36 ఫ్లోర్స్ వరకు రెసిడెన్షియల్ టవర్స్ వస్తున్నాయి. ప్లస్ 22 ఫ్లోర్స్ వరకు 2 టవర్స్ కమర్షియల్ అండి. డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ గారిని కూడా కలవమన్నారు. దాని తర్వాత ఆయనకి స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాన్ని సీరియస్గా పరిశీలిస్తా అన్నారండి. ఎవిడెన్స్ మొత్తం ఇచ్చామండి. డాక్యుమెంట్స్ మొత్తం ఆయనకి ఇచ్చాము, ఏసీపీకి సబ్మిట్ చేశాము. రేపు చూడాలండి. రేపు మాట్లాడిన తర్వాత నేను చెప్పగలను. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది కదా, పెద్ద ఎత్తున బాధితులు కూడా బయటకు వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఏంటి అప్డేట్స్, అధికారులు ఏం చెప్తా ఉన్నారు? శివబాలాజీ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏసీబీ అధికారుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా
చాలా ప్రదేశాలు పుప్పాలగూడ కావచ్చు, నార్సింగు, మరోవైపు శివారు ప్రాంతాల్లో బిల్డర్స్తో కుమ్మక్కయ్యి అనైతికంగా అనుమతులు ఇవ్వడంతో పాటు తను కమిషన్ బేస్ మీద డబ్బులు తీసుకొని అనైతికంగా ఏదైతే వాళ్ళు నిర్మాణాలు చేపట్టేటువంటి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారనేది ప్రస్తుతం ఏసీబీ అధికారులు కూడా గుర్తించడం జరిగింది. ఇప్పటి వరకు మీరు అన్నట్లుగా 10% మార్టిగేజ్ రూల్ చూపి రిజిస్ట్రేషన్ లేకుండా చాలా మందికి పొజిషన్లకు పంపించే విధంగా కూడా శివబాలకృష్ణ చర్యలు తీసుకున్నాడు. మరోవైపు ఇప్పుడు ఒకవేళ కోర్టులో నడుస్తున్నటువంటి ప్రాజెక్టులు కూడా చాలా ఉన్నాయి. అవి ఒకవేళ వారికి వ్యతిరేకంగా కోర్టు ఆర్డర్స్ వస్తే వేలాది మంది రోడ్డును పడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎలాంటి అనుమతులు ఇవ్వాలి ఏంటనేటువంటి రూల్స్ను కూడా పాటించకుండా అంటే ఇష్టానుసారంగా వాళ్ళు అనుమతులు ఇచ్చి వారి దగ్గర నుంచి కూడా డబ్బులు దండుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు సర్వే నెంబర్ 447కి సంబంధించినటువంటి పుప్పాలగూడలో కావచ్చు, నార్సింగ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లు మనం గమనించినట్లయితే అక్కడ వారికి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు ఇచ్చినటువంటి సమయంలో వాళ్ళు రిప్లై ఇవ్వకముందే అక్కడ బిల్డర్స్ తోటి కుమ్మక్కయ్యి వారికి పర్మిషన్స్ ఇవ్వడం, పర్మిషన్ ఇచ్చిన 10 రోజుల తర్వాత రిప్లై వచ్చినటువంటి సందర్భాలు కనపడుతున్నాయి. కాబట్టి ఇవంతా కూడా కోట్ల రూపాయలు చేతులు మారాయనేది ఏసీబీ అధికారులు కూడా గుర్తించడం జరిగింది. దీనిపైన లోతైనటువంటి దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు దాదాపు 500 కోట్ల వరకు కూడా ఇందులో మోసానికి పాల్పడ్డాడు, తన అవినీతి చేశాడనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే ఆధారాలు సేకరించడం జరిగింది. సూర్యప్రకాష్ అనేటువంటి వ్యక్తి నిన్న ఏసీబీ అధికారులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అతను ఇచ్చినటువంటి ఆధారాలన్నింటినీ కూడా ముందు పెట్టి కస్టడీకి తీసుకొని విచారించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు ఏసీబీ న్యాయస్థానంలో కూడా పిటిషన్ దాఖలు చేశారు. మరికొద్దిసేపట్లోనే ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్కి సంబంధించి కోర్టులో వాదనలు కొనసాగుతాయి. వాదనల తర్వాత ఎన్ని రోజుల పాటు కస్టడీకి ఇస్తుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. శివబాలకృష్ణకి ఈసారి కస్టడీకి ఇస్తే 3 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నట్లు మనం భావించాల్సి ఉంటుంది. గతంలో ఎంఆర్ఓ నాగరాజ్ కేసు తర్వాత ఇప్పుడు మరోసారి కస్టడీకు శివబాలకృష్ణను కూడా అడగడం జరిగింది. ముఖ్యంగా ఈయనతో పాటు ఒక మాజీ ఉన్నతాధికారి యొక్క ప్రమేయం కూడా ఉందనేది ప్రధానంగా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. 1-2 రోజుల్లో వారికి కూడా నోటీసులు జారీ చేసి విచారించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. కస్టడీకి తీసుకున్న తర్వాత శివబాలాజీ అక్రమాల చిట్టా అంతా కూడా ముందు పెట్టి విచారించేటువంటి అవకాశం ఉంటుంది. 4 బ్యాంక్ లాకర్లకు సంబంధించి కూడా కస్టడీ తర్వాత బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నవీన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.